కేటీఆర్ హరీష్ రావు మధ్య విభేదాలు హరీష్ రావు కోసమే కేటీఆర్ జిల్లాలో పర్యటన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ముందు ఆయన గురువింజ కింద నలుపు ఉంటుందండి. ఇంకా నేను కొంచెం బూత్ మాటలు మాట్లాడితే బాగుండదు. సభ్యత సంస్కారం ఉంది, ఇది పార్టీ ఆఫీస్ వేదిక కాబట్టి. ఫస్ట్ హీ షుడ్ క్లీన్ హిమ్సెల్ఫ్. వారికి వారు ఫస్ట్ క్లీన్ చేసుకోవడం నేర్చుకోవాలా. నీ మంత్రులు నీకు పడుతున్నాయా చెప్పు? నీ మంత్రులు నిన్ను సహిస్తున్నారా? నువ్వే అంటివి. కొంతమంది మంత్రులు అదేం డాక్యుమెంటే, హిల్ టాప్ పాలసీ డాక్యుమెంట్ బయటికి రాకముందు బయట పెట్టింది అన్నారా? అంటే దాని అర్థమైంది, నీ మంత్రులనే నీకు సయద్దు లేకుండా పొద్దున్న లేస్తే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. సిగ్గుండాలండి, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రికి పేద ప్రజల గురించి మాట్లాడు, అభ్యున్నతికి కల్పించేటువంటి ఒక పాలసీల గురించి మాట్లాడు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ మోడల్స్ గురించి మాట్లాడు, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడమంటే లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇదేమైనా తెలంగాణ ప్రజలకు అన్నమన్న పెడితే సైజున బాగుంటుండే. సంపద ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ ఉంది కదన్నా, నెగటివ్ ఇన్ఫ్లేషన్ ఉంది. అదేమన్నా పాజిటివ్ దిశగా పోతుంది అనుకుంటే నీతో పాటు మేము కూడా చదువుతాం. అదే శ్రీరామనామ కోటి రాయొద్దు, హరీష్ రావు గారు రామకోటి రాసినట్టుగానే వారి పేరు మీద పుస్తకాలు కొట్టిస్తాం, రాసుకోగలను. కేటీఆర్, హరీష్, కేసీఆర్ అని చెప్పని సిగ్గు ఎగ్గులేదు ఆయనకు. ఇప్పటికైనా నేను బాధ్యతతో చెప్తా ఉన్నాను, ఈ విషపూరితమైనటువంటి మనస్తత్వంతో ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తూలనాడేందుకోసం కనుక ప్రభుత్వ సమయాన్ని దుర్వినియోగపరిచినట్టయితే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి గారు. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. 2 साल गुजर गए रेवंत रेड्डी, 2 साल देखते देखते गुजर गया, 3 साल भी देखते देखते गुजर जाता. बाद में కుక్కలు కూడా అడగరు ఎవర్రి. ఇక చూస్తలేమా చాలామంది ముఖ్యమంత్రులు గోల్ఫ్ క్లబ్లో చాట ఆడుకుంటారు, ఈ బ్రహ్మాండ పార్క్ నడుచుకుంటూ తిరిగేటోళ్ళు ఎంతమందిని చూడలే. ఎవరిని అడుగుతారు? ఉన్న అవకాశాన్ని వాడుకో, దోపిడికి కాదు, ప్రజల అభ్యున్నతి కోసం వాడుకో. ప్రజలను ఎంతసేపు సార్ను బదనాం చేయాలా, కేసీఆర్ను బదనాం చేయాలా, కేటీఆర్ను బదనాం చేయాలా, వాళ్ళ గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కానీ వచ్చేటువంటి ఒక లాభం లేదనేటువంటి ఒక విషయాన్ని దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లుంటుందంటే ఈయన ముచ్చట కింద పడ్డా మీద పడ్డా నేనే పైల్వాన్ అన్నట్టుంటుంది. ఆయన కింద పడ్డా పైల్వానే, మీద పడ్డా పైల్వానే. ఆయన కాలికి గిల్లలు కట్టుకొని తిరిగి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని అంతా అడ్డదిడ్డంగా వాడుకొని, రెవెన్యూ అధికారులంతా అడ్డదిడ్డంగా వాడుకొని, గుండాగర్ది, రౌడీగర్ది చూస్తూనే ఉంటుంది కదా సోషల్ మీడియాలో. ఏ రకంగా నువ్వు ఏకగ్రీవం చేస్తావా చేయవా అని చెప్పని బెదిరించినటువంటి ఒక సంఘటనలు చూసినాం కదా. గన్ని రకాలు చేయంగా ఓ కొండంత రాగం తీస్తే ఆయన గాడిదిపాట వాడినట్టుగా ఆయన గెలిచింది నాట్ ఈవెన్ 50%. రూలింగ్ పార్టీలో ఉన్నవాడు ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత, ప్లీజ్ అండర్స్టాండ్, రూలింగ్ పార్టీలో ఉండి ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉండగా నా 50% గ్రామ పంచాయతీలే నేను గెలిచి జబ్బలు దరుచుకొని నేను ఏదో గొప్ప గెలిచినా అని చెప్పని ఆయనకు జబ్బలు గీసుకుంటే బొక్క బోర్ల పడతారు రేవంత్ రెడ్డి గారు. ఇట్ ఈస్ అ ఇండైరెక్ట్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక నిజంగానే బలం ఉన్నట్టయితే, ప్రజాదరణ ఉన్నట్టయితే 90% సీట్లు గెలవాలా, 90% సీట్లు గెలవాలా. సిగ్గు ఎగు లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు తిరస్కరించినారు. రైతు బంధు విషయంలో కానీ, లేకపోతే రైతు బీమా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయకపోవడం విషయంలో కానీ, 4000 రూపాయల పెన్షన్ ఇవ్వకపోవడంలో కానీ, దానికి తోడు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ పేరు మీద ఒక ఫ్రాడ్ యాక్టివిటీస్ పాల్పడతా ఉన్నాడు. అందాల పోటీల పేరు మీద వచ్చిన ఆడోళ్ళను ఆగమాగం చేస్తున్నారని చెప్పని ఆడోళ్ళు కోపంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పేరు మీద, తర్వాత ఇవాళ మెస్సీ పేరు మీద ఎంత పెద్ద మెస్ చేసిండు, ఎంత పెద్ద ఆగమాగం. అటు మనవాడిని పేరు, ఐ డిడ్ంట్ వాంట్ టు టేక్ ఎనీబడీస్ నేమ్, చిన్నపిల్లల పేర్లు ఎందుకు కానీ, నువ్వు మనవాడు తాత మనవాడు ఆడుకోవడం కోసం 200 కోట్లు ఖర్చు పెడతారండి ముఖ్యమంత్రి. తాత మనవాడు ఆడుకోవడం కోసం 200 కోట్లు అనండి. ఇవన్నీ ప్రజలు గమనించరా? పిచ్చోళ్ళ ప్రజలు చివర పూలు ఉన్నాయా? నీ ఆటలు చూసి నిన్ను కూడా మెస్సీ అనుకుని ఏమైనా జబ్బలు ధరుస్తుంటారా ప్రజలు ఏమన్నా? కాబట్టి ప్రజలు దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టవా? ఈ సంగతి తెలుస్తుంది, పెట్టు. నువ్వు ఇదేమన్నా అడిగి పెట్టినావు? మరే ఇదేమన్నా అడిగి పెట్టినావు? ఎంత దుర్మార్గమైనటువంటి ఖూనీ చేసినాడు చెప్తానండి.
మీడియా వాళ్ళు దయచేసి ఇది ఎవరు పెద్ద హైలైట్ చేయట్లేరు, చేస్తలేరు, అది ఏం కారణమో తెలియదు. బాధ కలుగుతుందండి. జీవో 9 ఎట్లా తెస్తాడండి? ఆర్డినెన్స్ బిల్లులు పెండింగ్లో ఉండగా, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్గా ఉండగా ఆర్డినెన్స్ తెస్తేవి, ఆర్డినెన్స్ పట్టుకొచ్చి మళ్ళీ బిల్లులు తెస్తేవి, అవన్నింటినీ మళ్ళీ గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉండగా రాత్రి జీవో 9 అని పట్టుకొచ్చి నేను 42% రిజర్వేషన్ ఇస్తున్నా అంటే పాలాభిషేకం పూలాభిషేకం ఏమో రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ ముదిరాజ్, రేవంత్ చారి అన్నీ అయిపోతేవి సిగ్గు ఎగ్గు లేకుండా. అయిపోయిన తర్వాత మళ్ళా కనీసం ఒక మాట అన్న నేను 9 అమలు చేయలేకపోతున్నా, నేను 2 చెంపలు వేసుకుంటున్నా, నా వల్ల కావట్లేదు, కోర్టుల కేసు పెండింగ్ ఉన్నది, కోర్టుకు పోయింది, కోర్టు డిఫర్ చేసింది, ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఈస్ దేర్ ఆన్ 21st. ఇవాళ ఎంత నా డేటు? 21 తారీఖు నాడు ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఓపిక లేదా, ఉబ్బాగలేదా రేవంత్ రెడ్డికి? జియో 46 పట్టుకొచ్చి మళ్ళా నోట్ల మన్ను కొట్టి 17% రిజర్వేషన్లు కూడా బీసీలకి ఇవ్వలే సర్పంచ్లోను. తగుదనమ్మా అని చెప్పని మళ్ళీ నువ్వు గెలిచినా అని చెప్పని అనుకుంటున్నావు. ప్రజలు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి నీ పోలీసులను చూసి కొంత భయపడవచ్చు, నీ డబ్బును చూసి భయపడవచ్చు, నీ రౌడీజాన్ని చూసి భయపడవచ్చు, నీ అట్టహాసాన్ని చూస్తే భయపడవచ్చు, కానీ అసలీ మోకే పర్ అసలీ జవాబ్ బరాబర్ దేతే హే. పెట్టు జడ్పీటీసీ ఎన్నికలు, పెట్టు ఎంపీటీసీ ఎన్నికలు. మరి దమ్మున్న మొగను అయితే ఎందుకో స్పీకర్ వ్యవస్థను వాడుకొని ఎందుకో డిస్క్వాలిఫై చేయలేదు? నువ్వు ఇలా డిస్క్వాలిఫై చేసి ఉంటే నీ ధైర్యం తెలుస్తుండే. అలా పార్టీలు మారలేదా? గుండె మీద చేయబెట్టుకొని చెప్పా రేవంత్ రెడ్డి. నిజంగానే పార్టీలు మారలేదా? వాళ్ళు సిగ్గుండాలా? పారదర్శకమైన ప్రభుత్వం, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్. ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీకి పోయి మళ్ళీ ఆ వేదిక మీద మాట్లాడినావు? ఆయన రాహుల్ గాంధీ ఏందో నువ్వేందో అర్థమే కావట్లేదు. ప్రజలను ఎడ్డోలు అనుకుంటున్నారా? ఏం అర్థం కావట్లేదు. జై సంవిధాన్ అంటే జై 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదా? జై సంవిధాన్ అంటే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కాదా? ఓ చిల్లర పరిపాలన చేస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. కొన్ని సొంత మీడియా ఛానల్స్ తోటి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఎల్లో జర్నలిజం అంటారు దీన్ని. ఐఎమ్ నాట్ పొలిటికల్ ఎల్లో జర్నలిజం అంటలే, ఎల్లో జర్నలిజం అని చామ్స్కీ అంటాడు. థాట్ పోలీసింగ్ ఇది. చేస్తున్న తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసే చిల్లర ప్రయత్నం. దమ్ముంటే పోదాం 307 సర్వే దగ్గరికి, దమ్ముంటే నువ్వు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, దమ్ముంటే ఇవాళ కూడా చెప్తున్నాం, నిజంగానే కనుక నీకు నీ గెలుపు పట్ల నిజంగా నీకు నమ్మకం ఉన్నట్టయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయి. అది చేయకుండా ఆ పాపం ఆ స్పీకర్ను పాపం ఆయన చరిత్రహీనుని చేసి పడేసిండ్రు. హిస్టారికల్ ఆపర్చునిటీ, ఒక దళిత బిడ్డ ఒక అద్భుతమైన నిర్ణయం ఇచ్చి చరిత్రలో నిలబడగలిగే ఒక గొప్ప పొజిషన్లో ఉంటే ఆయన పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఒక తప్పుడు నిర్ణయం ఆయనతో ప్రకటింపజేసినావు. ఈ మోసం, నయవంచన, దగా. రేవంత్ రాజ్యాంగం అమల్లో ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం లేదు తెలంగాణలో. ఆ రాహుల్ గాంధీ కళ్ళు తెరుస్తలేడు, ధృతరాష్ట్రం లెక్క ఉన్నాడు ఇలా. థ్యాంక్ యూ. అన్న ఇక ఇప్పుడు ఏం చెప్పాలి నేను, ఒక్క అబద్ధం ఆడుతానికి ఒక సమాధానం చెప్పొచ్చు, 2 అబద్ధాలు ఆడుతానికి 2 సమాధానం చెప్పొచ్చు, 3 అబద్ధాలు ఆడితే 3 చెప్పొచ్చు. ఇప్పుడు పొద్దున్నే అబద్ధాలు ఆడితే ఏం చెప్తాం? ప్రతి సెకండ్ అబద్ధాలు ఆడితే ఏం చెప్పమే? సిగ్గే గుండొద్దండి. మీకు తెలియదా అన్న? రేవంత్ రెడ్డిని అధికారంలోకి రావడం కోసం పరిగెత్తుతున్నటువంటి ఒక బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి పక్కన పెట్టి, నేను ఐ హ్యావ్ నో డిస్రెస్పెక్ట్ టు కిషన్ రెడ్డి గారు, ఏ గ్రేట్ మ్యాన్, ఐ హ్యావ్ మై ఓన్ రెస్పెక్ట్ టు హిమ్ ఇండివిజువల్, పర్సనల్లీ ఐ లైక్ హిమ్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. నువ్వు పట్టుకొచ్చి కిషన్ రెడ్డి గారిని అక్కడ పెట్టడంలోనే నువ్వు ఒక 2 అడుగులు వెనకకేద్దాం, రేవంత్ రెడ్డికి వెసులుబాటు కల్పిద్దామని చెప్పని ఒక ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సఫలీకృతుడైన తర్వాత బడే బాయ్ చోటే బాయ్ ఎవడన్నా అన్నాడండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేశంలో? చెప్పండి, ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బడే బాయ్ అన్నాడు ఉన్నాడు? ఎవడన్నా అన్నారని ప్రూవ్ చేస్తే నేను ముక్కు నెలకు రాసుకుని వెళ్ళిపోతా. రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ చోర్ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మోడీ మేరా బడాబాయ్ అంటారు. ఆ కృతజ్ఞత తీర్చుకోవడం కోసం అని చెప్పినట్టుగా వాళ్ళు 7 ఎంపీలు గెలుస్తారండి. వాళ్ళు ఇవాళ ఎన్ని సీట్లు గెలిచిండ్రు? ఎన్ని సీట్లు అన్నా బీజేపీ కార్పొరేటర్లు గెలిచింది, సర్పంచులు గెలిచింది 666. ఎన్నిట్లన్నా 12,000 పల్లెల్లో, 12,000 పల్లెల్లో 600 గెలిస్తే వాళ్ళు 7 పార్లమెంట్లు గెలుస్తారే? 8 పార్లమెంట్లు రేవంత్ రెడ్డి కష్టపడి గెలిపించిండే. నేను కష్టపడి చెమటోడ్చి గెలిపించిండే. పాపం గెలవాల్సిన కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇవ్వకుండా ఓడిపోతారని తెలిసి వాళ్ళతో కుమ్మక్కై టికెట్లు, నేను పేర్లు చెప్తే కొంతమందికి మళ్ళీ నా మీద కత్తులు తీస్తారు.
ఏ పార్లమెంటో కూర్చుందాం రమ్మని రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పండి. మీకు కూడా తెలుసు, నేను చెప్పదలసిన అవసరం లేదు. ఆయనకు బాగా దగ్గరున్నటువంటి వాళ్ళు మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తందుకోసం చలో సాబ్ ఆప్ చింతా మత్ కరో మే ఆప్కు ఎంపీ దేదేతాం అని చెప్పి నాకు ఎంపీలు గెలిపించిండు. సిగ్గు ఎగ్గులేదు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో నేను గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి అన్న, మీడియా వాళ్ళు మీరే సాక్షి, మీ వాళ్ళు అక్కడ కూడా హాబీట్లో కూడా కూర్చుంటారు. మొత్తం బీజేపీ ప్రెస్ మీట్లలో ఈ 2 ఏళ్ళు జరిగినటువంటి ఒక పత్రికా సమావేశాల్లో నాట్ ఈవెన్ 10% రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగానో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో, రేవంత్ రెడ్డి విధి విధానాలకు వ్యతిరేకంగానో, రేవంత్ రెడ్డి దోపిడీకి వ్యతిరేకంగానో ప్రెస్ మీట్లు పెట్టుంటే 10-15% కంటే ఎక్కువ పెట్టుంటే నేను ముక్కు నేలకు రాసుకొని వెళ్ళిపోతా. కౌంట్ చేసి ఏమని చెప్పండి. ఇంత వాళ్ళకి సిగరాట్లు మళ్ళీ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకవేళ నిజమైనట్టయితే సార్ మీద కమిషన్లు ఎందుకు పడతాయి, సార్ మీద ఇష్టం వచ్చిన కేసులు ఎందుకు అవుతాయి, ఆఖరికి సార్ కూతురును ఎందుకు ఆ రకమైన కేసుల్లో ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుంది. కళ్ళెదురుగా సత్యాలు కనబడుతున్నప్పటికీ కూడా తన మీద తను గమ్మత్తైన ఆట ఆడుతున్నానా. కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తిస్తలేదు. డూబియస్ గేమ్. మనం వెనకట అంటాం కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయట, ఇటొకలకు కన్ను కొడతారు, ఇటొకలకు కన్ను కొడతారు. రేవంత్ రెడ్డి ఇటు మోడీకి కన్ను కొడుతున్నాడు, రాహుల్ కన్ను కొడుతున్నాడు, ఇద్దరికి కన్ను కొడుతున్నాడు. ఇద్దరికి తెలుసు కాబట్టి చిన్న కొస ఆశ, ఎప్పుడన్నా నా సైడ్ దూకుతాడు అని మోడీ అనుకుంటాడు, అబ్బాయి నా దగ్గరికి వెళ్ళి పోవద్దని చెప్పని రాహుల్ గాంధీ అనుకుంటాడు. ఈ సటిలిటీని అడ్డం పెట్టుకొని వాళ్ళ చిల్లర డ్రామా ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది సిద్ధాంతపరమైనటువంటి ఒక వైరుధ్యం కావచ్చు, హిపోక్రసీ కావచ్చు, ఐ మీన్ పొలిటికల్లీ. బట్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్. దాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంట్లో ఎన్నిసార్లు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణకు రావాల్సిన నిధుల పట్ల కొట్లాడని చెప్పండి. ఎందుకో పార్లమెంట్లో 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ఎంపీలు ఎందుకో కొట్లాడలేదు. కొట్లాడినరా అన్న? మా చామకూర, ఆయన పేరు చామల కిరణ్ గారు, మా అనిల్ గారు, ఇంకా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీలు కొట్లాడినారు ఎప్పుడైనా? ఎందుకు భయపడుతున్నారా మోడీని చూసి? లేదు రేవంత్ రెడ్డి ఏమైనా కొడతాడా అయింది మోడీకి వ్యతిరేకంగా కొట్లాడితే అని చెప్పారు. ఎందుకు? మీరు కొల్యుడై ఉండి వాళ్ళ దురదృష్టం మళ్ళా బీఆర్ఎస్ పైన దుమ్మెత్తి పోస్తే ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మోడీ ఒక నాణానికి 2 వైపులు. వాళ్ళు బడే బాయ్ చోటే బాయ్. బీజేపీ ఈజ్ లుకింగ్ ఎట్ హిమ్ లైక్ యెట్ అనదర్ హేమంత్ బిశ్వాస్ శర్మ. ఎప్పుడన్నా మా వైపు రాడా, మేము ఎట్లా ఎదగలేము, మేము స్వయం ప్రకాశితలం కాలేకపోతున్నాం, నాకు తోడు రాడా అని చెప్పని అనేక సందర్భాలలో. ఎన్నిసార్లు అండి కేటీఆర్ గారు అదేం కుంభకోణం అన్నా, అమృత్ కుంభకోణం ఏం యాక్షన్ తీసుకున్నారు? బీజేపీ వాళ్ళు అడిగినారు ఏమన్నా అమృత్ కుంభకోణం మీద? అడిగింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు. యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కేకులు కోసుకున్నారు 2 కంపెనీలు అని చెప్పని చీఫ్ విజిలెన్స్ కమిషన్కు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, తర్వాత సిబిఐకి కంప్లైంట్ ఇచ్చినారు. చర్య తీసుకున్నారా? చర్య తీసుకోలే. అనేక కంప్లైంట్స్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్కనాడు కూడా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రేవంత్ కాంగ్రెస్ కొల్యూడెడ్. ఇది పబ్లిక్ తెలుసు. థ్యాంక్ యూ అన్న.